యూట్యూబ్ షార్ట్స్ని యూస్ చేసుకొని ఎంతోమంది యూట్యూబ్లో పాపులారిటీని అండ్ నేమ్ని యూట్యూబ్ నుండి హై ఎర్నింగ్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ షార్ట్స్ని యూస్ చేసుకొని వాళ్ళ ఛానల్స్ని ఫాస్ట్గా గ్రో చేసుకున్న వాళ్ళు కూడా యూట్యూబ్లో చాలామంది ఉన్నారు. కానీ మనకు మాత్రం ఈ షార్ట్స్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలియక యూట్యూబ్లో గ్రో అవ్వలేక ఇలాగే మిగిలిపోతున్నాం. ఈ వీడియోలో నేను మీ యొక్క యూట్యూబ్ షార్ట్స్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకొని 2025లో యూట్యూబ్లో ఫాస్ట్ ఎలా గ్రో అవ్వాలో 5 టిప్స్ చెప్తాను. దీంట్లో సెకండ్ టిప్ అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వన్. వీటి వల్లే మీకు యూట్యూబ్లో ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ యూట్యూబ్ ఛానల్ కేటగిరీ ఏంటో ఇప్పుడే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే యూట్యూబ్ చార్ట్స్ని అండ్ యూట్యూబ్ వీడియోస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. కుదిరితే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి, యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఇంకా మన వీడియోలో ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్టయితే మన ఫస్ట్ టిప్ వచ్చేసి క్విక్ వ్యూవర్స్ ఇన్ ద ఫస్ట్ 3 సెకండ్స్. ఏదైతే మీరు క్రియేట్ చేసే షార్ట్ వీడియో అయితే ఉందో దాంట్లో ఫస్ట్ 3 సెకండ్స్ వచ్చేసి ఒక క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది మన షార్ట్ వీడియో వైరల్ అవ్వడానికి. సో దాన్ని వచ్చేసి మీరు ఫస్ట్ 3 సెకండ్స్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కానీ లేకపోతే ఆడియన్స్కి తెలియని దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగడం కానీ సో ఎగ్జైటింగ్ మూమెంట్ని కానీ యాడ్ చేసి మనం చూసినట్టయితే యూట్యూబ్లో కొన్ని షార్ట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ 2-3 సెకండ్స్లోనే మన అటెన్షన్ మొత్తం ఆ షార్ట్స్ మీదకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు కూడా సో ఫస్ట్ 3 సెకండ్స్లోనే ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసే విధంగా మీరు వచ్చేసి ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ కానీ ఒక క్వశ్చన్ అడగడం కానీ సో ఎగ్జైటింగ్గా వచ్చేసి ఈవెన్ ఒకవేళ మీరు ఒక గేమింగ్ ఛానల్ అయితే గేమ్ ప్లేలో ఉన్న హైలైట్ని తీసుకొచ్చి ఫస్ట్లో పెట్టడం కానీ సో ఈ విధంగా వచ్చేసి షార్ట్ని ఫస్ట్ 3 సెకండ్స్లోనే మీరు ఆడియన్స్ ఒక అటెన్షన్ని గ్రాప్ చేసే విధంగా సో పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు షార్ట్ని కరెక్ట్గా అయితే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఆడియన్స్ రిటెన్షన్ అయితే పెరుగుతుంది అండ్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి మన షార్ట్ ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అండ్ అలాగే మన షార్ట్ వీడియో వైరల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఇప్పటి నుంచి షార్ట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ 3 సెకండ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా సో ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసే విధంగా ప్రిపేర్ చేయండి. అండ్ దీంట్లో సెకండ్ టిప్ వచ్చేసి కీప్ ఇట్ రిలేటబుల్ అండ్ ట్రెండీ. మీరు ఏవైతే యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వైరల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అండ్ అలాగే ఛాలెంజింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దానివల్ల మీ షార్ట్స్కి ఎక్కువ రీచ్ అయితే ఉంటుంది అండ్ మీ షార్ట్ వీడియోస్ వైరల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా మీ యూట్యూబ్ ఛానల్కి ఫాస్ట్గా గ్రో అవడానికి ఇది ఒక యూస్ఫుల్ ఫ్యాక్టర్ అవుతుంది. సో మీరు వచ్చేసి తెలుసుకోండి ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయని చెప్పేసి వైరల్ టాపిక్స్ ఏమున్నాయని చెప్పేసి అండ్ డిఫరెంట్గా యూనిక్గా ట్రై చేస్తే ఎక్స్పెరిమెంటల్గా మీరు వచ్చేసి ఛాలెంజింగ్గా కూడా షార్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. దీనివల్ల మీరు అప్లోడ్ చేసిన యూట్యూబ్ షార్ట్స్ నుండి మీ ఛానల్లోకి వెళ్ళి ఏ ఒక్క షార్ట్ వీడియో వైరల్ అయినా కానీ అది ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. కాబట్టి చూసే వ్యూవర్స్కి వచ్చేసి మీ ఛానల్ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది అండ్ అలాగే వాళ్ళు మీ ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోస్ కూడా చూడడానికి సో ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు మీ షార్ట్స్లో ట్రెండింగ్ టాపిక్ని వైరల్ టాపిక్ని చూస్ చేసుకొని ఛాలెంజింగ్ వీడియోస్ లాగా క్రియేట్ చేస్తూ ఒక షార్ట్ ఫామ్ కంటెంట్ చూసి ఆడియన్ని మీ ఛానల్లో వచ్చేసి యాక్టివ్ యూజర్ లాగా మార్చుకొని మీ ఛానల్ యొక్క బేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు షార్ట్స్లో ట్రెండింగ్ టాపిక్ వైరల్ టాపిక్ ఛాలెంజింగ్ వీడియోస్ అయితే యూస్ చేసుకోండి. సో దీనివల్ల మీ షార్ట్స్ ఫాస్ట్గా వైరల్ అయ్యి మీ ఛానల్ యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఇంకా లేట్ చేయకుండా థర్డ్ టిప్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మనం థర్డ్ టిప్లోకి వెళ్ళినట్టయితే థర్డ్ వన్ వచ్చేసి క్రాస్ ప్రమోట్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్. ఏవైతే యూట్యూబ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీరు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, ట్విట్టర్లో పోస్ట్ చేయడం, టిక్టాక్లో పోస్ట్ చేయడం, ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, ఈ విధంగా వచ్చేసి మిగిలిన అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో కూడా పోస్ట్ చేయండి. అక్కడ నుంచి కూడా మీ ఛానల్కి సో ట్రాఫిక్ అయితే వచ్చి అక్కడ నుంచి కూడా మీ యూట్యూబ్ ఛానల్ యొక్క బేస్ అయితే ఇంక్రీజ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఎక్కువ మందికి విజిబిలిటీగా అండ్ సబ్స్క్రైబర్స్ని కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి అట్రాక్ట్ చేయడానికి మీకు యూట్యూబ్ షార్ట్స్ అయితే ఉపయోగపడుతుంటాయి. సో ఇప్పటి నుంచి మీరు క్రియేట్ చేసిన షార్ట్ వీడియోస్ని యూట్యూబ్లో రీల్స్గా అప్లోడ్ చేయండి అండ్ ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయండి అండ్ టిక్టాక్ కానీ ట్విట్టర్ కానీ ఏవైతే వేరే అదర్ సోషల్ మీడియాస్ అయితే ఉన్నాయో సో వాటిలో కూడా అప్లోడ్ చేస్తూ సేమ్ మీరు వచ్చేసి ఏదైతే ఇక్కడ ఇచ్చిన టైటిల్స్ అయితే ఉంటాయో సో దానికి తగ్గట్టు అక్కడ ఉన్న అల్గారిథం అర్థం చేసుకొని సో అదేవిధంగా చిన్న చేంజెస్ అయితే చేసి అప్లోడ్ చేయండి. సో అక్కడ నుంచి కూడా మీకు ఏదో ఒక వీడియో వైరల్ అయినా కానీ యూట్యూబ్కి అయితే ట్రాఫిక్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అయితే యూస్ చేసుకోండి అండ్ అక్కడ కూడా మీకు ఆడియన్స్ బేస్ అయితే పెరుగుతుంది. కాబట్టి మీకు 2 ప్లాట్ఫామ్స్ నుంచి మంచి బేస్ అయితే ఉంటుంది, ఆడియన్స్ బేస్ అయితే. సో మీకు ఆ విధంగా 2 ప్లాట్ఫామ్స్లో అయితే మీరు ఈజీగా గ్రో అవ్వచ్చు. అండ్ ఇంకా దీంట్లో మనం ఫోర్త్ టిప్లోకి వెళ్ళినట్టయితే ఫోర్త్ వన్ వచ్చేసి హైలైట్ కీ మూమెంట్స్ ఫ్రమ్ లాంగ్ వీడియోస్. ఏవైతే మీరు క్రియేట్ చేసిన యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో సో దాంట్లోకి వెళ్ళి మీరు యూట్యూబ్ షార్ట్స్గా హైలైట్ కీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో సో హైలైట్స్ని కానీ కీ మూమెంట్స్ని కానీ సో టీజర్స్ లాగా కట్ చేసి మీరు వచ్చేసి షార్ట్ బేస్డ్ కంటెంట్కి అయితే అప్లోడ్ చేయండి యూట్యూబ్లో.
సో దాని ద్వారా మీరు ఎప్పుడైతే ఈ బయట కంటెంట్కి అప్లోడ్ చేస్తుంటారో అండ్ అక్కడ మనకి యూట్యూబ్లో రిలేటెడ్ కంటెంట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఆ ఫుల్ వీడియో లింక్ అక్కడ మీరు ప్రొవైడ్ చేయడం కానీ సో అక్కడ నుంచి యాడ్ చేసినట్టయితే ఈ షార్ట్ వీడియో చూసే వాళ్ళకి అక్కడ నుంచి మీ ఫుల్ వీడియో వాళ్ళకి చూడడానికి సో అక్కడ క్లిక్ చేసినట్టయితే ఫుల్ వీడియోకి అయితే వాళ్ళైతే సో డైవర్ట్ అయిపోతారు. ఈ విధంగా వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ని యూజ్ చేసుకొని మీ మెయిన్ వీడియో ఏదైతే ఉందో దాని యొక్క వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ ఆ వీడియో యొక్క ట్రాఫిక్ పెంచుకోవడానికి యూట్యూబ్ షార్ట్స్ అయితే ఉపయోగపడుతుంటాయి. ఇప్పటి నుంచి మీరు యూట్యూబ్లో మీ ఫుల్ వీడియోస్లోకి వెళ్ళి ఏవైతే కీ మూమెంట్స్ కానీ హైలైట్స్ అయితే ఉంటాయో సో వాటిని షార్ట్స్గా కట్ చేసి మీరు వచ్చేసి సింపుల్ టైటిల్స్ అయితే పెట్టేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. అండ్ ఇంకా మన వీడియోలో మనం 5th అండ్ ఫైనల్ టిప్లోకి వెళ్ళినట్టయితే 5th వన్ వచ్చేసి కొలాబరేట్ విత్ అదర్ క్రియేటర్స్. ఎవరైతే మీ స్పెసిఫిక్ కేటగిరీ కానీ నీష్లో కానీ మిగిలిన క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యి షార్ట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఆ షార్ట్ వీడియో ఏదైతే ఉందో అది వాళ్ళ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అండ్ మీ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది. కాబట్టి ఇలా మీ సబ్స్క్రైబర్స్ బేస్ దాటి కూడా సో న్యూ ఫేసెస్కి మీ షార్ట్ అయితే వెళ్తుంది. దీనివల్ల వాళ్ళ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇలా మీకు మధ్య ఒక కామన్ ఆడియన్స్ అయితే బిల్డ్ అవుతారు. ఇలా మీరు ఫాస్ట్గా గ్రో అవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు కుదిరినంత వరకు మీ స్పెసిఫిక్ నీష్లో ఎవరైతే అదర్ క్రియేటర్స్ అయితే ఉంటారో వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యి షార్ట్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో డిఫరెంట్ క్రియేటర్స్ని చూస్ చేసుకుని డిఫరెంట్ షార్ట్స్ అయితే క్రియేట్ చేయండి. దానివల్ల ఇంకెక్కువ ఎంగేజ్మెంట్ అయితే ఉంటుంది అండ్ ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. సో మీకు ఈ వీడియోలో చెప్పిన ఈ 5 టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 2025లో యూస్ చేసుకుని మీరు యూట్యూబ్ షార్ట్స్ అయితే క్రియేట్ చేయండి. డెఫినెట్గా మీ షార్ట్స్ అయితే వైరల్ అవుతాయి అండ్ మీ ఛానల్ కూడా ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే మీకు తెలిసిన కో క్రియేటర్స్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లో వచ్చేసి న్యూ క్రియేటర్స్ 2025లో యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి టిప్స్ గురించి, సీక్రెట్స్ గురించి, స్ట్రాటజీస్ గురించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఏఐని యూస్ చేసుకొని కంటెంట్ ఏ విధంగా ఫాస్ట్గా క్రియేట్ చేయాలి, అసలు ఏఐని ఏ విధంగా యూస్ చేయాలని చెప్పి కూడా సో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఎడిటింగ్ సంబంధించి కూడా సో వీడియో ట్యూటోరియల్స్ అండ్ థంబ్నెయిల్ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి. అలాగే యూట్యూబ్ అల్గారిథం గురించి అండ్ అలాగే యూట్యూబ్ SEO గురించి ఇలా యూట్యూబ్ సంబంధించిన ప్రతి టాపిక్ అయితే కవర్ చేస్తూ ఉంటాను. ఇలా న్యూ క్రియేటర్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అండ్ టెలిగ్రామ్లో కూడా గ్రూప్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ మీకు మన వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సో అక్కడ మీరు అడగొచ్చు. అక్కడ మీరు అడిగే డౌట్స్ కూడా నేను క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ అలాగే మీకు ఆ గ్రూప్స్లో కూడా కొత్త క్రియేటర్స్ అయితే పరిచయం అవుతారు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, జాయిన్ అయిపోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో మీరు కామెంట్ చేయండి. కుదిరితే డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. లవ్ యూ ఆల్. జై హింద్.